మనం సెట్స్ గురించి చేసుకుందాం. సెట్స్ అంటే అనాడర్ కలెక్షన్. దాంట్లో మనం యూనిక్ ఎలిమెంట్స్ స్టోర్ చేస్తాం. హలో హలో బండి కొంచెం మెల్లగా. సెట్స్ అంటే ఒక అనార్డర్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్. అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ ని నువ్వు మల్టిపుల్ టైమ్స్ స్టోర్ చేయాలనుకున్నావు అనుకో, అది వన్ టైమే స్టోర్ అవుతుంది. అండ్ దెన్ ఎలిమెంట్స్ అన్ని ఒక పర్టికులర్ ఆర్డర్ లో అలైన్ అయి ఉండాలని ఏమి ఉండవు, వాటికి ఇష్టం వచ్చినట్లు అవి ఉండొచ్చు. పైథాన్ లో సెట్స్ ని కర్లీ బ్రేసెస్ లేదా సెట్ అనే కన్స్ట్రక్టర్ వాడి క్రియేట్ చేస్తాం. కింద ఒక ఎగ్జాంపుల్ చూస్తే మై సెట్ అనే వేరియబుల్ లో కర్లీ బ్రేసెస్ వాడి ఒక సెట్ క్రియేట్ చేసి స్టోర్ చేసిన. అనదర్ సెట్ అనే వేరియబుల్ లో సెట్ అనే కన్స్ట్రక్టర్ వాడి సెట్ ని క్రియేట్ చేసి స్టోర్ చేసిన. యాడింగ్ ఎలిమెంట్స్ టు సెట్. యాడ్ మెథడ్ వాడి సెట్ లో ఎలిమెంట్స్ ని యాడ్ చేయొచ్చు. కింద ఎగ్జాంపుల్ చూస్తే మై సెట్ అనే వేరియబుల్ లో 1 2 3 వాల్యూస్ తో ఒక సెట్ క్రియేట్ చేసి స్టోర్ చేసిన. ఆ తర్వాత మై సెట్ డాట్ యాడ్ ఆఫ్ 4 అని రాస్తే 4 అనే ఎలిమెంట్ సెట్ లో యాడ్ అయిపోతుంది. దాని తర్వాత మై సెట్ డాట్ యాడ్ 5 అని రాస్తే 5 యాడ్ అయిపోతుంది. లాస్ట్ లో ఆ సెట్ ని ప్రింట్ చేస్తున్నా. రిమూవింగ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఎ సెట్. సెట్స్ లో ఎలిమెంట్స్ ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మై సెట్ అనే వేరియబుల్ లో 1 2 3 4 5 అనే వాల్యూస్ తో ఒక సెట్ ని క్రియేట్ చేసి స్టోర్ చేసిన. మై సెట్ డాట్ రిమూవ్ ఆఫ్ 3 అని రాస్తే 3 అనే నంబర్ సెట్ లో ఉంటే రిమూవ్ అవుతుంది, లేకపోతే ఎర్రర్ ఇస్తుంది. మీకు ఆ ఎలిమెంట్ ఉంటే రిమూవ్ అవ్వాలి, లేకపోతే నెక్స్ట్ లైన్ కి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు డిస్కార్డ్ అనే మెథడ్ ని వాడతాం. మై సెట్ డాట్ డిస్కార్డ్ ఆఫ్ ఆ నంబర్ రాస్తే ఆ నంబర్ ఉంటే రిమూవ్ అవుతుంది, లేకపోతే నెక్స్ట్ లైన్ లో వెళ్ళిపోతుంది. పాప్ మెథడ్ వాడి కూడా సెట్ లో ఎలిమెంట్స్ ని రిమూవ్ చేయొచ్చు, అది ఎలాగో చూడండి. వర్కింగ్ విత్ సెట్స్. సెట్ 1 అండ్ సెట్ 2 అనే రెండు సెట్లను క్రియేట్ చేసిన. యూనియన్ సెట్ ఈక్వల్స్ టు సెట్ 1 డాట్ యూనియన్ సెట్ 2 అంటే సెట్ 1 అండ్ సెట్ 2 యూనియన్ మొత్తం కలిపి యూనియన్ సెట్ లో స్టోర్ అవుతుంది. మళ్ళీ దాన్ని కింద ప్రింట్ చేస్తున్నా. ఇంటర్సెక్షన్ సెట్ ఈక్వల్స్ టు సెట్ 1 డాట్ ఇంటర్సెక్షన్ సెట్ 2 అంటే రెండు సెట్లలో కామన్ ఎలిమెంట్స్ ఇంటర్సెక్షన్ సెట్ లో స్టోర్ చేసి మళ్ళీ కింద ప్రింట్ చేస్తున్నా. డిఫరెన్స్ సెట్ ఈక్వల్స్ టు సెట్ 1 డాట్ డిఫరెన్స్ సెట్ 2 అంటే సెట్ 1 అండ్ సెట్ 2 లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ స్టోర్ అయ్యి సెట్ 2 లో ఉన్న ఎలిమెంట్స్ రిమూవ్ అయ్యి డిఫరెన్స్ సెట్ లో స్టోర్ అవుతాయి. మళ్ళీ దాన్ని కింద ప్రింట్ చేస్తున్నా. సిమెట్రిక్ డిఫరెన్స్ సెట్ ఈక్వల్స్ టు సెట్ 1 డాట్ సిమెట్రిక్ డిఫరెన్స్ సెట్ 2 అంటే ఇంటర్సెక్షన్ పార్ట్ క్లియర్ అయ్యి మిగతా ఎలిమెంట్స్ అన్ని సిమెట్రిక్ డిఫరెన్స్ సెట్ లో స్టోర్ అవుతాయి. మళ్ళీ దాన్ని కింద ప్రింట్ చేస్తున్నా. మెంబర్షిప్ టెస్ట్ ఇన్ పైథాన్. మై సెట్ అనే వేరియబుల్ లో 1 2 3 4 5 వాల్యూస్ తో ఒక సెట్ ని క్రియేట్ చేసి స్టోర్ చేసిన. ప్రింట్ 3 ఇన్ మై సెట్. 3 అనే వాల్యూ మై సెట్ లో ఉంటే ట్రూ అని ప్రింట్ అవుతుంది, లేకపోతే ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. 3 అనే వాల్యూ సెట్ లో ఉంది కాబట్టి ట్రూ అని ప్రింట్ అయింది. ప్రింట్ 6 నాట్ ఇన్ మై సెట్. 6 అనే వాల్యూ మై సెట్ లో లేకపోతే ట్రూ అని ప్రింట్ అవుతుంది, లేకపోతే ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. 6 సెట్ లో లేదు కాబట్టి ట్రూ అని ప్రింట్ అయింది. క్వశ్చన్స్ రెడీ. క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయండి. చలో మళ్ళీ కలుద్దాం డే 12 ఆఫ్ పైథాన్ సిరీస్ లో. నా అకౌంట్ ని ఫాలో చేసి పెట్టుకోండి.